నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా శ్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకులు చిన్ని ఆధ్వర్యంలో పోలవరం మండలం జిల్లెలగూడెం గ్రామంలో సభను నిర్వహించారు. ముఖ్య ప్రసంగికులుగా రిటైర్డ్ జిల్లా జడ్జి శ్రీమతి అడపాల లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, మెరుగైన జీవన విధానం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. గిరిజన గ్రామాల్లో సరైన విద్య, వైద్యం, ఉపాధి హక్కుకై మహిళలందరూ సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిపి శాస్త్రి, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు రమ్య, ఏజెన్సీ గిరిజన సంఘం సహాయ కార్యదర్శి సవలం రాంబాబు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా, పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్త్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఇక్కడ స్త్రీ విముక్తి సంఘటన ఏలూరు జిల్లా నిర్వహిస్తున్నటువంటి మార్చి 8 అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా ఇక్కడ సభ జరుగుతోంది. ఈ సందర్భంగా స్త్రీ విముక్తి సంఘటన విద్యా, వైద్యం, ఉపాధి అనేటువంటి ప్రజలందరికీ, మహిళలందరికీ హక్కుగా అందాలి అనేటువంటి ఒక పిలుపునివ్వటం అనేటువంటి జరిగింది. అట్లాగే ప్రపంచ దేశాల మీద ఇవాళ అమెరికా కానీ, తర్వాత ఇజ్రాయెల్ కానీ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, యుద్ధం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా స్త్రీ విముక్తి సంఘటన తెలియజేస్తుంది. ఇవాళ మహిళా సాధికారత, మహిళల యొక్క హక్కులు అనేటువంటివి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒక స్త్రీలకి ఒక సరైనటువంటి విద్య లేకుండా, వాళ్ళకి సరైనటువంటి ఆరోగ్యాలు లేకుండా, వాళ్ళకి ఉపాధి అనేటువంటిది అందకుండా చేసిన తర్వాత ఏ రకంగా మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పేసి మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే సాగాలని, ప్రైవేట్ కార్పొరేట్ దోపిడీకి అవకాశం ఇవ్వరాదని, మొత్తం ప్రభుత్వమే వీటికి బాధ్యత వహించి ప్రజలందరినీ ఆ రకంగా సాధికారత వైపు నడిపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దానికి భిన్నంగా మొత్తం కార్పొరేట్ దోపిడీకి తెరతీసేటువంటి విధంగానే ఇవాళ విద్యా, వైద్యం అనేటువంటివి ఇవాళ సరుకులుగా చలామణి అవుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా అవన్నీ వాటి హక్కులన్నింటినీ సాధించుకోవటం కోసం ఇవాళ మహిళలందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పేసి, ఇవాళ ఎంతో దుర్మార్గంగా ఇరాన్ మీద యుద్ధం సాగిస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దాన్ని ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.